మామిడికాయ, మునక్కాయ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు గిన్నె పెట్టేసుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ టమోటా మునక్కాడ కర్రీ. పోపు గినుసులు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయాక కరివేపాకు, ఆనియన్స్ వేసాక తర్వాత పచ్చిమిర్చి బాగా వేయించేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా మీరు వండుకొని నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా లేదు చెప్పండి. చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేవు. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఎవరైనా జెంట్స్ అయినా వండుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మ్యాంగో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గిచ్చేసుకుందాం. బాగా మగ్గిచ్చేసుకున్నాక కొంచెం బాగా మగ్గాలి కదండి. ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది. ఎందుకంటే తొందరగా మగ్గాలంటే ఫస్ట్ ఇవి 2 వేసుకుని తప్పనిసరి కదండి. అవి 2 వేసుకున్న మూలన చాలా బాగా వస్తుంది కర్రీ. చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరే చెప్తారు నాకు. చాలా సింపుల్గా కూడా ఉంటుంది కర్రీ. చాలా సింపుల్. మునక్కాడ కూడా వేసేసుకొని మునక్కాయ వేసుకున్న కొంచెం టమాటా కూడా వేసేసుకొని బాగా దగ్గరగా అయిపోద్ది. బాగా మగ్గిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత మగ్గితే అంత బాగుంటుంది కర్రీ. ఎప్పుడైనా కూడా ఎక్కువసేపు మగ్గించుకోవాలా. కొంచెం సాల్ట్ కూడా వేస్తే తొందరగా అవుతుంది. నేను కల్లుప్పే వాడతాను ఎక్కువ. సాల్ట్ తక్కువే వాడతాను ఫ్రెండ్స్. కల్లుప్పు చాలా మంచిది. 2 వేసేసుకొని బాగా మగ్గించేసుకుందాం. కొంచెం బాగా ఎక్కువ మగ్గిందనుకో దగ్గరికి అవుతుంది కర్రీ కూడా. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికైనా అందరూ లైక్స్, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలండి అందరికీ. అట్లే టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా వేస్తే బాగా మగ్గుతుంది. అన్నీ బాగా మగ్గిచ్చేసుకుందాం. కర్రీ సింపుల్ కర్రీ. ఏముంది దీంట్లో వేసే ఐటమ్స్. చాలా ఈజీగా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. నేనేం ఫీల్ కాను. ఎందుకంటే తెలుసుకుంటాను. నేను కొత్తగా ట్రై చేస్తున్నాను కదా. నాకు అంత ఏమి కొంచెం తెలియదు. నేనేదో తెలిసి తలని చేస్తున్నాను. మీరు తప్పు ఒప్పున్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. దాంట్లో తప్పలేదు. కొంచెం బాగా మగ్గిపోయింది కదా కర్రీ. చాలా దగ్గరగా అయిపోయింది. బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర అది వేస్తే మాత్రం చాలా టేస్ట్. ఎప్పుడైనా కారంలో అది వేసి కొట్టించుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈసారి అయితే మామూలు గుత్త కారమే కొట్టించాను. అదే కొట్టించలేదు కాబట్టి అది సపరేట్గా వేస్తున్నాను నేను. మామిడికాయ వేసుకున్న పాట కొంచెంసేపు మగ్గనిచ్చేసి పొడి వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడైనా మామిడికాయ చాలా బాగుంటుందండి. దేంట్లో ఏ కర్రీలో వేసినా కూడా. చింతపండు ఎక్కువ తినకూడదు కదా ఫ్రెండ్స్. కానీ మామిడికాయ ఎక్కువ ఎంతవరకు ఆల్మోస్ట్ మనకి అందుబాటులో ఉన్నప్పుడల్లా వండుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకు అందుబాటులో లేనప్పుడు అంటే ఇంక తప్పదు కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని మగ్గేసింది కదా. కొంచెం చూద్దాం. బాగా మగ్గింది. బాగా మగ్గేసింది కదా. ఇప్పుడు కొంచెం అదే మెంతులు, జీలకర్ర పొడి వేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి వేసిన మూలాన్ని. దీంట్లో ఏ పులుసు కర్రీ అయినా సరే అండి అది చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా వస్తుంది కర్రీ. ఎందుకంటే కొంచెం గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది. 1/2 స్పూన్ కారపొడి వేసుకున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరే ఎమ్మి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరే చెప్పాలి. మా సైడ్ నెల్లూరు సైడ్ అయితే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. చాలా సింపుల్. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏం వాడను ఫ్రెండ్స్. మా సైడ్ వాడం మేము అన్నిటికీ. ఒక నాన్ వెజ్కి తప్పక. ఇట్లాంటి వెజ్ కర్రీస్కి అయితే అసలు వాడము. అవన్నీ వాడమండి. మాకు సింపుల్గా ఉంటుంది మా కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని వాటర్ వేసేసుకుందాం. బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా మగ్గింది కదా. కొంచెం వాటర్ వేసేసామంటే ఆ ముక్కలన్నీ కొంచెం ఇంకా బాగా వాటర్లో ఉడుకుతాయి కదా. కొంచెం దగ్గరికి అవుతుంది కదా. కర్రీ బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. కొంచెం గ్రేవీ కూడా కావాలి కదా మనకి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసేద్దాం. కొంచెం వాటర్ మగ్గిచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరూ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఇలానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో కావాలి. మీరందరూ నాకు ఎంతో లైక్స్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారనుకున్నా.